హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మేమైతే కోరుకుంటాము. ఇవాళ స్పెషల్ ఏంటో మీకు కూడా తెలుసు కదా, మా మిన్నమ్మ బర్త్డే కదా. సో తన బర్త్డే స్పెషల్గా మేమైతే మా ఫీల్డ్లో కొన్ని చెట్లు అయితే పెట్టాలని అనుకున్నాము. అవి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మామిడికాయలు తినివేస్తే మొలిసిన చెట్లు. సో అవి మేము ఇంకా మా చిలకలో నాటాలని అనుకున్నాము. 2 years బ్యాక్ కూడా మేము ఇలాగే ఒక చెట్టుని నాటాము, మామిడి చెట్టు. అది పెద్దగా అయింది, పూత వచ్చి మామిడి పిందెలు కూడా పడ్డాయి. కాకపోతే పత్తి కట్టె పీకేసేటప్పుడు తను చూసుకోకుండా ఆ చెట్టుని కూడా దున్నేశాడు. సో అది మధ్యలోకి ఇరిగిపోయింది. ఇంకా అదైతే పోయింది. మళ్ళీ కొత్తగా అయితే మళ్ళీ నాటుతున్నాం మేము. చిన్న పాప బర్త్డే కూడా నాటాలని అనుకున్నాము, కానీ తన బర్త్డే సమ్మర్లో వచ్చింది కదా. సో సమ్మర్లో చెట్లు పెడితే కూడా మొలవ్వని చెప్పేసి ఇంకా మేమైతే అప్పుడు పెట్టలేదు. మా కోడలు కూడా వచ్చింది మాతో పాటు. తను పిల్లలు సేమ్ స్కూలు, అక్కడి నుంచి అయితే మేము తీసుకొచ్చాము. చూడండి మా ఆయన పాపం ఎంత కష్టపడుతున్నాడో పిల్లల్ని పట్టుకోలేక. తను ముందే ఇంటి దగ్గరే చెప్పాడనమాట, నేనైతే ఏం చేయను, అడికొచ్చి నువ్వే గుంట తీసుకోవాలి, నువ్వే నాటుకోవాలి చెట్టునని చెప్పాడు. సరేలే అని నేను అన్నాను. సో నేనే గుంట తీసి చెట్లు అయితే పెట్టాను. 3 మామిడి చెట్లు, ఒక నిమ్మ చెట్టు అయితే నాటినాం మేము. చూడాలి అవి ఎంత పెద్దగా అవుతాయి, ఎన్ని బ్రతుకుతాయి అనేసి. ఇంకా మేమైతే పత్తి చేనులో పెడుతున్నాం అన్నమాట. ఈసారి అయితే కాలం అస్సలు బాగోలేదండి. పత్తి విత్తనాలు వేసిన కానించి అసలు వర్షాలే ఉండట్లేదు. మేము ఫస్ట్ సారి పెట్టిన 15 daysకి పడ్డాయి వర్షము. సో ఇలాగ మొలిచినాయి చూడండి, మీకు అవుపిస్తుంది కదా వీడియోలో అయితే. మళ్ళీ మేము సెకండ్ టైం కూడా మొలవలేదని చెప్పి అయితే మళ్ళీ పెట్టాము. పెట్టి కూడా 1 week అవుతుంది, ఇంకా కూడా వర్షం అయితే రావట్లేదు. నాకు కొంచెం జలుబుగా ఉండి వాయిస్ అయితే కొంచెం ఏదోలా వస్తుందండి, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. జలుబు అయితే ఇంకా తగ్గలేదు. ఇంకా 2 చెట్లు అప్పటికే నాటేసాము. ఇది 3వ చెట్టు అనమాట. ఇది కోళ్ళు పీకేసి ఉంది. ఇది లాస్ట్ ఇయర్ మొలిచిన చెట్టు. అనుకోకండి ఇలాంటి చెట్లు పెడుతున్నారని అనుకోకండి, అవే మంచిగా పెద్దగా అవుతాయి కదా వాటర్ ఉన్నదానికి. సో అందుకని పెట్టాము, మాకు గుర్తుగా ఉండాలని చెప్పి. నాకు ఇష్టం అనమాట ఇట్లా, మాకు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మనకు గుర్తుగా చెట్టు నాటితే అది పెద్దగా అయినాకైనా మనకు గుర్తుంటుంది. ఆహా ఆ టైంలో నాటినాం అన్నట్టుగా మనకి తెలుస్తుంది కదా. సో నాకు అట్లా ఇష్టం అనమాట పెట్టడము. అందుకని అయితే మా హస్బెండ్ని బతిమిలాడి తీసుకొచ్చాను అనమాట. ఇంకైతే చెట్లు అయితే పెట్టేశాము. మా మిన్ను కూడా చాలా కష్టపడుతుంది. తను నేను తీస్తా మమ్మీ నాకు ఇవ్వంటుంది, కానీ అది చెయ్యి కింద పడింది అనుకోండి, ఇంకా తన చెయ్యి ఖరాబ్ అవుతుందని చెప్పి తనకైతే నేను ఇవ్వట్లేదు. నేనైతే తుమ్ముతూనే గుంటలు అయితే తీస్తున్నాను. నాకు ముందే నోస్ ఇన్ఫెక్షన్ ఉంది కదా, ఆ దుమ్ము అనేది వెళ్తుంటే ఇంకా ఎక్కువ తుమ్ములు అయితే వస్తున్నాయి. మా చిన్న పాప కూడా ఏడుస్తుంది, నేను నాటుతాను, నేను తీస్తా అని చెప్పి. కాకపోతే తనకైతే అందులో నడవడమే వస్తలేదు. వాళ్ళ డాడీ అయితే బెదిరిస్తున్నాడు, నువ్వు కూర్చొని లేవద్దు, అక్కడే కూర్చో అని బెదిరించిండు. సో తను కదలకుండా కూర్చుంది. వీడియో అయితే మా కోడలు తీస్తుంది అనమాట. ఎంతమంది ఇలా అకేషన్స్ అప్పుడు గుర్తుండడానికి చెట్లను నాటుతారో నాకైతే కామెంట్ చేయండి. చాలామందికి ఇష్టం అనమాట ఇట్లా చెట్లు నాటుకోవడము. మేము కూడా అదే ట్రై చేస్తున్నాము. ఎప్పటి నుంచో అనుకునే వాళ్ళము, కాకపోతే వీళ్ళ భూమి పంపకాలు అయితే ఇన్ని రోజుల నుంచి కాలేదు, ఈ ఇయర్ అయ్యిందనమాట. సో అందుకని ఇంకా అక్కడక్కడ పెడుతున్నాము. ఇప్పుడు మా మిన్ను బర్త్డే అకేషన్ అనే కాదండి, ఇంకా మళ్ళీ వర్షం బాగా పడితే మేమైతే ఇంకొన్ని చెట్లు అయితే పెట్టిస్తాము. పెద్ద పెద్దవి మామిడి చెట్లు, జామ చెట్లు, ఇంకా పెద్దవే తీసుకొచ్చి పెడతాము. ఒక 2-3 yearsవి గ్రోత్ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా వర్షాలు అయితే లేవండి అసలు. మా నల్గొండలో అయితే అన్ని ఊర్లలో వర్షాలు వస్తున్నాయి అని చెప్తున్నారు, కానీ మా నల్గొండలో అయితే వర్షాలు అయితే లేవు. ఇంకా ఫైనల్గా ఇదే అన్నమాట నిమ్మ చెట్టు. ఇది మా డాడీ పూజ చేసి చెట్లలో వేసిన వాటర్ అన్నమాట ఇవి. మా ఇంట్లో పూజ చేసినప్పుడు నిమ్మకాయలు యూజ్ చేస్తాం కదా, సో అప్పటివి అన్నీ భూమిలో ఉండి ఇవైతే మొలిచిన చెట్లు. మా చిన్న పాప అయితే అక్కడికి రానివ్వట్లే అని పత్తి చెట్లను బీకి మళ్ళీ గుంట తీసి పెడుతుంది.
ఇంకా లాస్ట్గా ఫైనల్గా అయితే అయిపోయిందండి నాటడం చెట్లను అయితే. ఇంకా వాళ్ళ డాడీ ఒకటి చెప్తున్నాడు, నిమ్మ చెట్టు కాయాలి అని చెప్తున్నాడు. సాయంత్రానికి అయితే మేమైతే రెడీ అయినాము బర్త్డే కేక్ కట్ చేయడానికి. అంతా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా అంకుల్ వాళ్ళని ఆంటీ వాళ్ళని అయితే పిలిచినాము. డ్రెస్సులు అయితే ఇద్దరికి పిల్లలకి ఆంటీ కుట్టించిందనమాట తను. ఇంకా అందరం కలిసి కేక్ అయితే కటింగ్ అయితే చేసాము. చూడండి వాళ్ళ హ్యాపీనెస్. తను ముందే చెప్పింది వాళ్ళ డాడీకి, నాకు డోరామాన్ కేక్ కావాలి డాడీ, నాకు అదే తీసుకురా అని చెప్పింది. సో వాళ్ళ డాడీ కూడా అదే ఆర్డర్ చేసి తీసుకొచ్చాడు డోరామాన్ కేక్ అయితే. వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క కోసం అయితే బర్త్డే సాంగ్ అయితే పాడింది. పిల్లలకి వేసిన అవుట్ఫిట్స్ అయితే అంటే ఇన్స్టాగ్రామ్లో చూసి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టిందనమాట, ఇట్లా కుట్టివ్వరా అని చెప్పి. సేమ్ అట్లనే కుట్టిన నేను కూడా. బాగున్నాయి, చాలా మంచిగా వచ్చినాయి వాళ్ళకైతే అద్దినట్టుగా. మిన్ను అయితే ఫస్ట్ వాళ్ళ డాడీకే పెట్టింది కేకు, తర్వాతకి నాకు పెట్టింది. చిన్ని మాత్రం ఫస్ట్ నాకు పెట్టింది. ఇంకా సిస్టర్స్ ఇద్దరు పెట్టుకున్నారు. తర్వాతకి ఆంటీ అంకుల్ కూడా వచ్చి ఇద్దరికి కేక్ పెట్టి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిర్రు. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వచ్చారనమాట. పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే బాగా అనిపిస్తుంది కదా బర్త్డేస్కి. ఇంకా ఇంటి చుట్టుపక్కల అయితే పిల్లలు అయితే లేరు. వాళ్ళు ఒక్కలే కావద్దని మా కోడలు సేమ్ స్కూల్ కదా, ఇంకా ఈవినింగ్ టైంలో నేను తీసుకొచ్చాను నేను స్కూల్ నుండి. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది అన్నమాట మిన్ను బర్త్డే వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.